ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను ధ్యానించుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తుడైన పౌలు రోమీలకు రాస్తున్నటువంటి ఈ పత్రికలో 12వ అధ్యాయము ఈ 2 వచనాలు అతి గురుత్వమైనది, చాలా లోతైనది, ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవునికి మనలను మనం యాగము ఎట్లు చేసుకోవాలి, దేవునికి సమర్పించే విధానమును గురించి అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు స్పష్టంగా రాస్తున్నారు. దేవుడు గ్రహించే, దేవుడు అంగీకరించే ఆ సేవ ఎలాంటిది, దేవుడు ఎలాంటి పరిస్థితిని అంగీకరించగలడు. మనం ఇచ్చే డబ్బులో, మన కానుకలో, ఏదో మనం ఇచ్చేట కాయ పండ్లో కాదు. అర్పించేటటువంటి ఈ అర్పణాలు ఈ లోక సంబంధమైనది. ఇది దేవునికి సంతోషపరచునా అంటే ఏమాత్రమును కాదు. కాబట్టి అపోస్తలుడు పౌలు అంటున్నాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమలుకొనుచున్నాను. దేవునికి సమర్పించుకునే విధానములో అతి ప్రాముఖ్యమైన 3 విషయాలు తెలియజేశాడు. మనము అర్పించే వ్యక్తులము, మనము ఏవో అర్పిస్తాం, అవన్నీ కాదు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడి. ఈ లోకంలో మనం జీవించినప్పుడు మన శరీరానికి శరీర ఆశ అనేకమైన కోరికలతో నిండి ఉన్నది. ఇటీవల అపోస్తలుడైన పౌలు గలతీకు రాస్తూ ఆయన అంటాడు, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరుద్ధముగా పోరాడుతున్నది. ఈ పోరాటములో శరీరము గెలుస్తుంది. ఎందుకు అంటే ఆత్మీయ జీవితాల్లో మనం సరిగ్గా దైవికమైన నియమాన్ని పాటించకపోతే శరీర సంబంధమైన క్రియలు దాడి చేసి మనిషిని పతనమైన స్థితికి తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకే ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధత అనేది దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా ఆయన శరీరము దేవునికి సమర్పించుకోవాలి. ఈ శరీరము దేవుడు తన విలువైన అమూల్యమైన రక్తంతో కొనుక్కున్న శరీరము. ఆయన ప్రతి ఒక్క బిడలకు ఏ రోజైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరిస్తున్నామో తన విలువైన రక్తాన్ని చిందించి ప్రతి శరీరాన్ని, ప్రతి ఒక్క ఆత్మను ఆయన కొనుక్కుంటున్నాడు. కనుక ఆయన రక్తంతో కొనబడిన ప్రతి శరీరము పరిశుద్ధమైనదై ఉండాలి, దేవునికి అనుకూలమైనదై ఉండాలి. అది సజీవ యాగముగా, యాగం అన్నప్పుడు మనం చూస్తున్నాం అనేకమైన బలియాగములు ఈ లోకంలో భక్తులు అర్పిస్తూ ఉంటారు. అయితే సజీవ యాగంగా తమ శరీరములను దేవునికి సమర్పించడం అనేది ఎక్కడ జరగదు.
ఏదో నమస్కారం చేసి, ఏదో డబ్బులు ఖర్చు పెట్టి ఒక యాగాన్ని చేసి చేయి దులుపుకొని వెళ్ళిపోయేటటువంటి యాగాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి తనంతట తానే తన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకొని దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా తన శరీరము దేవునికి సమర్పించుకోవడం అనేది అది చాలా చాలా ప్రాముఖ్యమైన అద్భుతమైన విషయం. దేవుడు అందులో నివసిస్తాడు. ఆయన అంటాడు కదా, మీ శరీరము మీది కాదు, విలువ పెట్టి కొనబడినది. మీ శరీరములో ఉంచబడిన ఆత్మ అది పరిశుద్ధాత్మకు నిలయము. కనుక మనము మన ఆత్మతో శరీరముతో దేవునికి ఆరాధించువారమై ఉన్నాం. ఏదో నామకార్థంగా దేవుడి మందిరానికి వెళ్ళి చప్పట్లు కొట్టి పాటలు పాడి ప్రార్థించి రావడం కాదు, కానీ మన శరీరము పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా సజీవ యాగంగా ఆయనకి సమర్పించేయాలి. అది సజీవంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి నచ్చరీతిగా ఉండాలి, అనుకూలమైనదిగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో చాలామంది ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నారు. ఈ అనుభూతిలో దేవునికి అర్పించే విషయాల్లో చాలామంది జీవితాల్లో ఫెయిల్యూర్ అయిపోతున్నారు. కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని వాత్సల్యం బట్టి మేము బతుమలుకొనుచున్నాను, ఇట్టి సేవే మీకు యుక్తమై ఉన్నది. అయ్యా, మీరేదేదో చేసి ఇది దేవుడికి మేము సేవ చేస్తున్నామని చెప్పి అంటుంటారు కదా, అది కాదు. ఇట్టి సేవ నేను చెప్పినట్లుగా పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోనండి. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతుమలుకొనుచున్నాను అంటాడు ఆయన. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నదని కూడా చెప్తా ఉన్నాడు. నిజమే, మన శరీరానికి అపవిత్రత అంటకూడదు, ఎలాంటి దౌర్భాగ్య స్థితి తాకకూడదు. కనుక పరిశుద్ధమైనదిగాను దేవునికి నచ్చినట్లుగా దేవునికి అనుకూలమైనదిగాను సజీవ యాగంగా మన శరీరము దేవుడికి అర్పించాలి. మనం ఉన్న పాటున దేవునికి సమర్పించుకొని ఈ శరీరం మరలా వేరే వాటికి వాడుకోకూడదు. దేవునికి సజీవ యాగంగా సమర్పించుకున్న వ్యక్తి మరలా పాపపు కూపంలోనికి వెళ్ళిపోకూడదు, అపవిత్రత చేసుకోకూడదు. తన జీవితం పవిత్రంగా ఉంచుకోవాలని వాక్యం మనకు బోధిస్తుంది. అలాగే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎంత అద్భుతమైన మాటలండి. లోక మర్యాదలు అనుసరించొద్దు అన్న ఒక మాట మనం చూస్తున్నాం కదా. లోక మర్యాద అంటే చాలాసార్లు లోక రీతిగా తినడం, త్రాగడం, మరి లోకపు పద్ధతులలో అలా చేయకపోతే వాళ్ళు ఏమంటారో, వెళ్ళకపోతే ఏమంటారో అని లోకపు పద్ధతులతో చాలామంది అన్యజనంగానికి సంబంధించిన మనవాళ్ళే కానీ బయట వాళ్ళు కానీ మన స్నేహితులే కానీ మనను ఇబ్బందులు పెడుతూ ఈ లోక మర్యాద ప్రకారంగా మీరు రావాలి, మీరు ఇది చేయాలి, మీ ద్వారా ఇది జరుగుతుంది అని చెప్పినప్పుడు అనుసరించొద్దు. ఈ లోక మర్యాదలు అనుసరించొద్దు. కానీ ఏం చేయాలి? మీరు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, తన 4వ అధ్యాయం 8వ వచనంలో, భూమి మీద ఏదైతే శ్రేష్టమైనదో విలువైనదో ఘనమైనదో దాని మీదే లక్ష్యం ఉంచండి. లోక మర్యాదలు, లోకపు మనుషులు వచ్చి మనకి ఏవో చెప్తారు, దానిని మనం అనుసరించి వెళ్ళిపోకూడదు. కానీ దేవుని దృష్టికి ఉత్తమమును, దేవుని దృష్టికి అనుకూలమును, దేవుని ఎదుట సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి.
నిన్న మొన్నటి వరకు అందరితో మంచిగా ఉన్నాం కదా, ఇప్పుడు యేసు ప్రభువును నమ్మిన తర్వాత ఎందుకు అన్నిటికీ అవాయిడ్ చేస్తున్నారు? అన్నిటికీ ఎందుకు మీరు వెళ్ళకూడదు, చేయకూడదు, ముట్టకూడదు అంటున్నారు? అది తప్పు అని లోకపు మర్యాదను పాటించేవారు చెప్తారు. కానీ ఆ మర్యాద అనుసరించని వారు, దేవుని దగ్గర ఉత్తమమును, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నటువంటి వారు దేవుని సన్నిధిలో వారు ఏం చేస్తారు? తమ మనస్సు మార్చుకొని నూతనమైన పద్ధతిలో రూపాంతరం పొందుతారు కదా. ఈ రూపాంతరం పొందిన వారు ఖచ్చితంగా దానిని అనుసరించరు. దేవుని ప్రియబిడ, దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించి జీవిస్తున్నావా? దేవుని సందులో నీ మనస్సు నూతనంగా రూపాంతరం పొందిందా? ఒకే ఒక్క మాట అండి, మీరు ఒకవేళ గనక ఈ లోక మర్యాద అనుసరించి జీవించేవారైతే మీరు రూపాంతరము పొందని వారు. రూపాంతరము పొంది ఉన్నారా? ఉన్న స్థితిలోనే మీరు మార్పు పొంది ఉన్నారా? మీ మనస్సు మారినప్పుడు, మీ ప్రవర్తన మారినప్పుడు, మీ జీవిత విధానాలు మారినప్పుడు, మీరు అనుసరించే సమస్తమైన మర్యాదను కూడా మీరు మార్చుకొని రూపాంతరపు అనుభూతిలోనికి వెళ్ళిపోతున్నారు. రూపాంతరం పొందినవాడు ఈ లోక మర్యాద అనుసరించడు. రూపాంతరం పొందినవాడు సజీవయాగంగా తన జీవితము దేవునికి అర్పిస్తాడు. కనుక వారు దేవునికి ఇష్టమైన వారుగా జీవించే భాగ్యము గలవారై ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలములో ప్రభు మనతో మాట్లాడిన మాటల కొరకు దేవునికి మన స్తుతిస్తూ, ఆయన మహోన్నత నామానికి మహిమపరుస్తూ మనల్ని మనం సమర్పించుకుందామా? ప్రభువా, ఈ లోక మర్యాద నేను అనుసరించను, కానీ ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన నీ చిత్తము తెలుసుకొని నా మనసు రూపాంతరం చేసుకుంటాను, మనసు మార్చుకుంటాను. దేవునికి మనం అడుగుదాం. సజీవ యాగంగా మనను మన దేవునికి సమర్పించుకుందాం. అలాంటి సేవయే దేవుడికి కావాలి. రూపాంతరం పొందిన మనసే దేవుడికి ఇష్టమైన బలియాగము, ఆయనకి ఇష్టమైనటువంటి రూపాంతరం పొందిన జీవితం. కనుక రండి, మన ప్రభు కొరకు మన రూపాంతరపు స్థితిలోనికి మలచబడి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించి ఆయన రాజ్య వారసులుగా మనం ఆయనకు మహిమ తెచ్చుకుందాం. ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ కాసంలో మీరు మాతో మాట్లాడిన ఈ అమూల్యమైన మాటల కొరకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. ప్రభువా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు మీరు, కృపామయుడైన దేవుడవు మీరు. రండి, మీ మాటల ద్వారా మేము ఆదరించబడి, మీ మాటల ద్వారా ఆశీర్వదింపబడి, నీ మాటల ద్వారా ప్రభువా మేము అద్భుత అనుభూతి పొందే భాగ్యము దాయిచ్చమని, మా బ్రతుకులు రూపాంతరం పొందుటకును, నూతనమైన మార్పు పొందుటకును, లోక మర్యాదను అనుసరింపక మీ దృష్టికి ఇష్టమైన సేవ చేస్తూ ప్రభు సజీవ యాగంగా మా జీవితాలను మీ చేతికి అప్పగించుకుంటూ రూపాంతరము పొందిన అనుభూతిలో మేము బ్రతకడానికి కృపదాయిచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక. షాల్. గాడ్ బ్లెస్ యూ.